తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒకసారి మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది ఒకసారి మనం చాలా లోతుల్లో కనుక పరిశీలిస్తే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో ఏం చేసింది, సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలు మభ్యపెట్టింది అనే కోణంలో మనం కొంచెం లోతుగా విచారిస్తే కనుక, ఇక్కడ వాస్తవంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కనబడతా ఉంది. ఆ తర్వాత బీజేపీ కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో కొంత స్ట్రాంగ్గా ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే సర్పంచ్ ఎన్నికల్లో 12,700కు పైగా ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటన్నిటిలో దాదాపు 6,000 బిలోనే, 6,000 లోపే, అంటే దాదాపు 50% బిలోనే కాంగ్రెస్ పార్టీకి సీట్లు రావడం జరిగింది. దాని తర్వాత ఇక రెబల్స్, ఇండిపెండెంట్ అంతా కలుపుకుని దాన్ని కొంత 7,500కు పైగా చేసి మాకు 8,000 సీట్లు వచ్చని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా బలంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత గౌరవప్రదమైనటువంటి సీట్లు దక్కించుకొని ప్రధాన ప్రతిపక్షంగా తన యొక్క పట్టును నిలుపుకోవడం జరిగింది. సో ఏది ఏమైనా తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయం అనేటువంటి పరిస్థితికి రావడం జరిగింది అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే బీజేపీ కూడా గతంలో కంటే అంటే మెరుగుపడ్డది, కానీ అనుకున్నంత స్థాయిలో మెరుగుపడలేదు. ఎందుకంటే గతంలో 8 ఎమ్మెల్యే సీట్లు రావడం జరిగింది, 8 ఎంపీ సీట్లు రావడం జరిగింది. అంటే సగం తెలంగాణ బీజేపీ గుప్పిట్లో ఉండాలి, కానీ 1000 బిలోనే, 1000 లోపే, అంటే 600, 500 రావడం జరిగింది తప్ప ఎక్కువ లేకపోయింది. సో ఈ పరిస్థితిలో కొంత బీజేపీ చెతికిల పడ్డట్టే కనబడతా ఉంది. అయితే ప్రస్తుతం దాదాపు 116 మున్సిపాలిటీ 117 మున్సిపాలిటీలు కావచ్చు, 6 కార్పొరేషన్లు కావచ్చు, వీటికి ఈ యొక్క మంత్ ఎండ్ అంటే ఈ యొక్క నెల ఆఖరిలోపు ఎన్నికలు పూర్తయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. దీనిలో ప్రధానంగా గుర్తులుంటాయి వీటన్నిటి కూడా. సో ఇప్పుడు గుర్తుల మీద పోటీ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది, తేట తెల్లమయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో గుర్తులేవు కాబట్టి ఎవరికి వాళ్ళుగా మేమే తోపులము, మేమే ఎక్కువ సీట్లు వచ్చాము అని చెప్పుకునే ప్రయత్నం చేసిరు 3 పార్టీలు కూడా. సో ఇప్పుడు అసలు గుర్తుల మీద పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ చిన్న మున్సిపాలిటీలు కావచ్చు, లేకపోతే చిన్న కార్పొరేషన్లు కావచ్చు, వీటిల్లో అసలు ఎవరి బలం ఏంది అనేది తేలేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దీనిలో 100కు 100% కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి, అధికార పార్టీలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందో తేలేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దీనిలో ఇక రకరకాల విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పొత్తులో కూడా మున్సిపాలిటీలు కైవసమయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు ఉంటుంది, కాంగ్రెస్ బీజేపీ పొత్తు ఉంటుంది, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు ఉంటుంది. ఇట్లా రకరకాల ఈక్వేషన్లు, విచిత్రమైనటువంటి ఈక్వేషన్లు కనబడతా ఉంటాయి. సో అది ఈ యొక్క మంత్, ఈ నెలాఖరు కల్లా కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ అవుతుందో తెలంగాణలో ఏ విధంగా పుంజుకున్నదా లేకపోతే ఇంకా దిగజారిందా అనేది తేలేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో మరి ఈ మున్సిపల్ ఎన్నికల విషయంలో పుంజుకుంటుందా లేదంటే ఇంకా చిత్రపడే అవకాశం ఉందా అనేది తెలియ అవకాశం కూడా కనబడతా ఉంది. సో ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే ఆల్రెడీ గ్రామాలలో పట్టులేదు కాబట్టి ఓడిపోయారు. మరి ఇప్పుడు మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లు అంటే కొంత బీజేపీ, ఈ యొక్క కొంత అర్బన్ ఏరియాస్లో బీజేపీ బలంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మేబీ దీనిలో బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ కూడా పుంజుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ అగ్ని పరీక్ష ఏంది అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపల్ ఎన్నికలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయేమో, లేకపోతే ఒక అగ్ని పరీక్ష లాగా ఉండే అవకాశం ఉందేమో. ఎందుకంటే గుర్తుల మీద పోటీ చేస్తారు కాబట్టి అఫీషియల్గా అందరికి కూడా తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ నెలాఖరు కల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది తెలంగాణలో అనేది తేలేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.